హలో సార్, హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నైస్ సార్. సో లాంగ్ బ్యాక్ ఆఫ్టర్ బ్రో తర్వాత మిమ్మల్ని ఇలా కలవడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ క్రియేటివ్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాజ్ ఎందుకంటే మనకి కొంచెం నాస్టాలజియాకి తీసుకెళ్లారు. 70s 80s ఫిలిమ్స్, 50s. యా. సో అప్పుడుండే బ్యాక్డ్రాప్, ఎవ్రీథింగ్. వాట్ హుక్ పాయింట్ ఏంటి అసలు మీకు ఈ స్టోరీ తీసుకోవడానికి? ఆ క్యారెక్టర్ యాక్చువల్గా డైరెక్టర్ హీరో నడుమ ఉన్న ఈగో. ఇది కాకుండా డైరెక్టర్ హీరో మాత్రమే ఈగో కాదు, అన్ని ప్లేస్లో ఉంది. ఇది వచ్చి మంచి విషయంని నేర్పిస్తుంది జనాలకి. ఎందుకంటే ఈగోతో ఉండకండి. స్మాల్ ఈగో వచ్చి పెద్ద పెద్ద లాస్ని మనం క్రియేట్ చేసి 5 minutes మీకు ఎవరితో ఈగో ఉందో 5 minutes వాళ్ళతో పిలిచి మాట్లాడితే అన్నీ క్లియర్ అయిపోవు. దాన్ని చేసుకోండి అలా అనేది. ఈ విషయాన్ని 50s వరల్డ్లో చెప్పుకున్నాం. సో మనుషులు మారిపోతారు, ఈగో అలానే ఉంది. అదే నేను ఒక షార్ట్ వీడియో చూసాను సార్, మీది తమిళ్ ఫిల్మ్ అనుకుంటా. ఐ థింక్ ఒక హీరోయిన్తో ఫిల్మ్ చేస్తారు. సో ఆ హీరోయిన్ బిహేవియర్కి నచ్చక ఆ హీరోయిన్ ముందే ఫిల్మ్స్ అన్నీ తెచ్చి కాల్స్తారనమాట. తలవి ఫుల్ ఫిల్మ్ తర్వాత చూసా. యా. సో అంత ఆ స్టోరీ లైన్ అప్పుడు చూసినప్పుడు ప్రొడ్యూసర్ అంతా తెగించి ఎదురుగా అదంతా చేసినప్పుడు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అలా అనుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇంత గట్స్తో. మిగతా వాళ్ళందరినీ హీరో వెనకాల తిరిగి ప్రొడ్యూసర్గా అయిపోయారు. అప్పుడు వచ్చి ఓ ప్రొడక్షన్ కంపెనీ ఉంటే మంచి స్టోరీ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ స్టోరీకి ఎవరు హీరోని వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి డిసైడ్ చేస్తారు. తర్వాత హీరో దగ్గర విషయం చెప్తారు. అలా ఉండేది. ఇప్పుడు టోటల్గా మారిపోయింది. అక్కడక్కడ ఒక్క కంపెనీ ఉంది అలా హీరోలను వాళ్ళు డిసైడ్ చేసే ప్రొడ్యూసర్స్. మిగతా మారిపోయింది. బట్ పేర్లు అనవసరం లేండి, మీకు తెలిసి ఉంటుంది న్యూస్లో ఎవ్రీథింగ్. ఒక 2 కంపెనీస్ రీసెంట్గా డెసిషన్స్ తీసుకున్నాయి, ఒక పెద్ద స్టార్స్ కూడా. అది ఆల్మోస్ట్ బయటకు వచ్చేసి అంత పెద్ద స్టార్స్ని కూడా రిమూవ్ చేయడం బికాస్ ఆఫ్ డేట్స్, హవర్స్, ఇలా క్లాషెస్ అనుకోండి, ఎనీథింగ్. అంటే యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఎనీథింగ్ ఇలా చూసుకుంటే గట్ ఫీలింగ్స్ని ఏమంటారు అంటే లైక్ అలాంటి డెసిషన్స్ తీసుకుని అదిదా బేసిక్. అది గట్ ఫీలింగ్లా కాదు, అదిదా బేసిక్. ఓ ప్రాజెక్ట్ చేయడానికి అన్న బేసికే అదిదా. ఫస్ట్ స్క్రిప్ట్ దా హీరో. స్క్రిప్ట్ని డిసైడ్ చేసేసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేసి ఎవరు హీరోని వాళ్ళు డిసైడ్ చేసి హీరో దగ్గర. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ అలానే ఉంది. ఓకే, ఇప్పటికీ మలయాళ ఇండస్ట్రీ అలానే ఉంది. రైటర్ ఎక్కడో ఊర్లో ఉంటారు, వాళ్ళు విషయం చెప్తారు. ఇప్పుడు హీరోతో మాట్లాడతారు, రైటర్ వెళ్ళి హీరోతో స్టోరీ చెప్తారు. ఓకే. డైరెక్టర్ ఎక్కడో డైరెక్టర్ స్టోరీ ఉంటే డైరెక్టర్ వెళ్ళి చెప్తారు. ఓకే. ఒక్కొక్క కంపెనీ ఉంది అక్కడక్కడ. మన ఇండస్ట్రీలో పారంపర్యమైన కంపెనీస్ ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు ఫిల్మ్ తీయట్లేదు? ఇప్పుడు ఏవిఎం తీయట్లేదు, అలా ఎందుకు తీయట్లేదు అంటే ఈ ప్రాబ్లమే. ఎందుకంటే మనం డిసైడ్ చేసి ఇది సరి ఎలా చేసిన ఫిల్మ్ దా అది. అప్పుడు అంటే ఫార్మేట్ ఇది అదే ఫార్మేట్ ఇప్పుడు మారిపోయింది. దానికి ఏం చేయను సార్. ఇది కొంచెం ఇది ఫిలిం గురించి చూస్తే ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఎంకే త్యాగరాజ్ గారిది ఎవరి కాదు. నో, మీరు చూడగానే వాళ్ళు స్టోరీ చెప్తారు. ఇది వాళ్ళగా ఉండొచ్చు, వీళ్ళుగా ఉండొచ్చు, ఇది ఆ స్టోరీ ఈ స్టోరీ అలా ఏదో మాట్లాడి ఉంటారు. బట్ ఏ స్టోరీ లేదు. సెల్లుమణి రాసిన ప్యూర్ ఇమాజినరీ స్టోరీ ఇది. ఓకే. సార్, మీరు ఎంటర్ అయ్యే ఎరాకి ఫిలిం చూసిన టైం ఏంటి సార్? మీరు ఎగ్జాక్ట్గా ఎంటర్ అయిన ఎరా, ఫిలిమ్స్లోకి ఎగ్జాక్ట్గా ఎంటర్ అయిన ఎరా ఏ టైంలోకి? 94-95లో ఎంటర్ అయ్యాను. 94-93-94 అప్పుడు ఇదిలా మారిపోయింది. అప్పుడు వచ్చి కింగ్ వచ్చి మా డైరెక్టర్ కె బాలచంద్ర సార్, భారీ రాజా సార్, వీళ్ళు రూల్ చేసిన టైం అది. ఓకే. అప్పుడు అది వేరే వరల్డ్. ఇప్పుడు ఈ క్యారెక్టర్లో అయ్యా క్యారెక్టర్లో కూడా మా గురుగారు బాడీ లాంగ్వేజ్ అన్నీ వస్తుంది. బాలచంద్ర సార్ బాడీ ఫుల్ అండ్ కప్ వేసి వాళ్ళు నిలవడం, అన్నీనే మా సార్ అలా నిలుస్తారు, అలా తిరిగి చూస్తారు, అంత ఫాస్ట్గా వాక్ చేస్తారు, నడుస్తారు. అది అన్నీ లోపల ఉంది. ఓకే. సార్, మీరు స్టోరీ సెట్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికే తీసుకుంటే స్టోరీ నరేషన్ ఎప్పుడు విన్నారు, ఏంటి, ఎంతసేపు విన్నారు? ఇది 2022. ఓకే. 22 ఫిబ్రవరి విన్నాను. ఓన్లీ 1 నరేషన్? తర్వాత బుక్ వచ్చింది, బుక్ చదివాము. వాళ్ళు చేసుకున్నారు చాలా. నాకు ఆ బుక్ చదివాను, చాలా బాగుంది. ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ అలా. తర్వాత 2024లో లాస్ట్ ఇయర్ చేసాం. 2 years వెయిట్ చేసాం.
అంటే మీరు యాజ్ అన్ యాక్టర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా డూ యూ ఆస్క్ డౌట్స్ డైరెక్టర్ని ఎక్కువ అడుగుతూ ఉంటారు? మనకు ఈ క్యారెక్టర్కి ఏదో డౌట్ ఉంటే అడుగుతారు. ఓకే. స్క్రిప్ట్లో వెళ్ళి మనం మాట్లాడుకుంటానికి పని లేదు. మనకి ఈ క్యారెక్టర్ ఏదో మిస్ అవుతుంది, ఈ క్యారెక్టర్కి ఏదో డౌట్ ఉంటే మాట్లాడదాం. అంటే యూజువల్ నేను వినేది ఏంటంటే యాక్టర్స్కి మనకి సినిమాలో లేకపోయినా యాక్టర్స్ యొక్క బ్యాక్డ్రాప్ స్టోరీస్ చెప్తూ ఉంటారు యాక్టర్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారెక్టర్ తీసుకుంటే దీని బ్యాక్డ్రాప్ స్టోరీ కూడా చెప్తారు, అది ఒకవేళ సినిమాలో లేకపోయినా, బికాస్ ఆఫ్ టు మెయింటైన్ దట్ ఆ వాక్ కానీ ఆ స్టైల్ కానీ ఆయన కోపం. అది ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు నాను డైరెక్టర్ మాట్లాడగానే టోటల్గా వచ్చి ఎంఆర్ రాధా సార్ స్టైల్ రావాలి, ఇది కాకుండా మా కేబీ సార్ స్టైల్ రావాలి, ఇది అన్నీ మన బాడీలో ఎక్కించాలి, అప్పుడు కొత్తగా పెట్టవచ్చు మన బాడీలోంచి. మనం యాక్ట్ చేయడం ట్రై చేస్తే లాక్ అయిపోతుంది. ఓకే. ఆ రియాలిటీ తీసుకురావాలి. ఓకే. ఆ రియాలిటీ తీసుకురావడమే పెద్ద ఛాలెంజ్. అది వచ్చింది. అయ్యా అలా ఈ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. మీరు చెన్నై ప్రెస్ మీట్, ఐ థింక్ కేరళ ప్రెస్ మీట్లో చెప్పారు, ఆఫ్టర్ దిస్ ఫిలిం తర్వాత, అదే చూసిన తర్వాత దుల్కర్ గారిని వెళ్ళి హక్ చేసుకోవడం చాలా నచ్చింది ఆయనది అని అన్నారు. ఏంటి అంత వాటి అన్ని క్యారెక్టర్లో ఆయన దుల్కర్ వచ్చి చెల్లం. ఈ ఫిలింలో దుల్కర్ చూడగానే అంత సిన్సియర్ అయిన పని చేసుకున్నాము. దుల్కర్ మాత్రమే కాదు, అమ్మాయి భాగ్యశ్రీ, రానా సార్ అందరినీ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తున్నాము. ఇది ఓ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఫిల్మ్గా ఉండు, పక్కా కమర్షియల్ ఫిల్మ్గా ఉండు, ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ, దీనిలో అన్నీ ఉంది. ఓకే. నేను ఏం కాదని చెప్పొచ్చు. అలాంటి ఒక ఫిల్మ్ ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. థియేటర్ లోపల అలా ఉంటే ఓ 50s వెళ్ళినా టైం మిషన్లో ట్రావెల్ వెళ్ళిపోయినట్టు ఫీల్ వచ్చాను. ఒక్కసారి ఈ సినిమా పక్కన పెడితే సార్, మీ యాజ్ అన్ యాక్టర్ పక్కన పెడితే డైరెక్టర్గా నాకు మీ తెలుసుకుంది అంటే లైక్ మీ స్టోరీ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, మీరు రాసుకునే విధానం కానీ ఏమైనా ఎమోషనా ప్లాటా ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి? మీది ఎనీ ఫిలిం నాకు ఏదో ఇన్సిడెంట్ వచ్చు, ఏదో ఇన్సిడెంట్. ఇప్పుడు ఫిలిం చేసుకున్నాము స్కూల్ బస్ అలానే ఫిలిం. దీనికి ఇన్సిడెంట్ ఎప్పుడు వచ్చిందో, ఓ పాప 12 years ముందు సూసైడ్ చేసింది. ఓకే. ఆ సూసైడ్ చేసిన పాప సూసైడ్ నోట్ ఏమి రాసింది అంటే, నాతో మాట్లాడడానికి ఎవరు లేదు అలాని మాట్లాడి రాసి పెట్టేసి చచ్చిపోయింది. నాకు ఆ లయన్ చాలా డిస్టర్బ్ చేసింది. పాప సార్ ఇది మీకు ఎప్పుడు వచ్చింది సార్? ఈ ఐడియా ఇదంతా అంటే ఇది జరిగి 12 years అయింది. ఓకే. అది మైండ్లోనే ఉంది 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 1 month బ్యాక్ సేమ్ థింగ్, ఢిల్లీలో ఒక అమ్మాయి 9th class చదువుతున్న అమ్మాయి చనిపోయింది. సేమ్ ఇలానే మాట్లాడలేక ఇప్పుడు దాన్ని రీసెర్చ్ చేసి ఇలాంటి కేసెస్ ఎన్ని కేసెస్ జరుగుతుంది అని చెక్ చేసి ఇప్పుడు అది ఫిల్మ్ చేసుకున్నాం. ఓకే. స్కూల్ బస్సును ఫిల్మ్. పిల్లలు ఇంట్లో మాట్లాడరు, స్కూల్లో మాట్లాడడానికి అలౌ చేయడం లేదు, బస్సు డ్రైవర్తో మాట్లాడతారు, మాట్లాడేదా ఫిల్మ్ కావచ్చు. అలా ఓ విషయం చెప్పడానికి మనం చాలా ఏదో పాయింట్ మనల్ని ట్రిగర్ చేసి తీసుకెళ్ళిపోవు, అలా వచ్చింది. అదే ఈ స్టోరీ వినగానే ఈ అయ్యా క్యారెక్టర్లో ఒక పాయింట్ మనల్ని ట్రిగర్ చేసి, అలా ట్రిగర్ చేస్తే దాన్ని వెళ్ళొచ్చు. ఓకే. ఓకే. ఊరికే మనము పేపర్ పెట్టుకుని పెన్ పెట్టుకుని హీరోకి ఇట్లా రాసేయాలి, ఈ హీరోకి ఇట్లా రాసేయాలంతా రాదు. అది ఎలా వచ్చు, అది మెకానికల్గానే వచ్చు. సిన్సియర్గా చేయాలంటే ఒక మంచి పాయింట్ ఫస్ట్ మనల్ని ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేసిన పాయింట్ నుంచి ఇలా సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండి అలా దీన్ని కనుక్కొని లోపల వెళ్ళాలి. సార్ అంటే వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ యు ఆర్? లైక్ ఇప్పుడు చూస్తే ఎవ్రీథింగ్ బౌండెడ్ స్క్రిప్ట్తో ఉంటుందా? స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్గా దింపే డైరెక్టర్, అక్కడికి వెళ్ళాక ఇంప్రవైజేషన్స్ చాలా ఉంటాయి. ఆ లొకేషన్కి వెళ్ళగానే ఒకటి మారింది, ఆ ప్లేస్మెంట్ దానిలో చేంజ్ వచ్చు. ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేసుకుని డైరెక్టర్. ఓకే. అంత బౌండెడ్ ఉండాలి. బౌండెడ్ ఉంటేనే మనకు పక్కా స్కెలిటన్ ఉండాలి. ఆ స్కెలిటన్ పట్టుకొని మనం పనికి వెళ్ళగానే అక్కడ చిన్న చిన్న చేంజెస్ వచ్చు, ఆ చేంజెస్ చేసేసి అలా వెళ్ళిపోతాం. బట్ ఇప్పుడు ఈ సినిమా చూస్తే అదే చెప్పాను కదా ఫస్ట్లో స్టార్టింగ్ ఎగ్జైటింగ్ పాయింట్ ఏంటంటే యూజింగ్ ఆఫ్ టెక్నికాలిటీస్. లైక్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ బేబీ ల్యాంప్స్ ఇప్పుడు వచ్చేసి ఇంత ఈ 4K ల్యాంప్స్ ఒక్కొక్క విషయం. ఇప్పుడు మన రానా సార్ పెట్టుకున్నారు కదా సెక్యూరిటీ, ఇది అది కూడా అన్నీనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండు. అలా పని చేయడానికే నన్ను 7 o'clock రమ్మంటే 6కే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం. అదిదా ఆ ప్రాజెక్ట్ మనకి ఇచ్చా ప్లసెంట్ మైండ్గా మనల్ని పట్టుకున్నారు కదా, దానికోసమే వెళ్తున్నాం. ఓకే. నచ్చాలి కొన్ని ప్రాజెక్టులు నచ్చితేనే. అవునా?
లేదంటే మిషన్ అయిపోతాం. మనం మిషన్గా ఉన్నామా మనిషిగా ఉన్నామా అనేది నేను అప్పుడు చూడాలి. అంటే కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకుంటారా, అంటే బిగ్ స్టార్ బడ్జెట్స్, బిగ్ బడ్జెట్స్, చేస్తాం, జస్ట్ చేస్తాం. క్యారెక్టర్ అంతా క్యారెక్టర్ నచ్చిందాలి, అలా అలా ఇలా నాకు నా లోపల నా మైండ్ చెప్పాలి. ఒక విషయాల్లో మనకి ఈ హీరో మనకు నచ్చిన వాళ్ళగా ఉంటే వెళ్ళిపోతాం. సరే, ఓకే. కొన్నిసార్లు అంటే నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు బిగ్ ప్రాజెక్ట్, బిగ్ హీరో, క్యారెక్టర్ అంత స్కోప్ లేకపోయినా డూ యూ యాక్సెప్ట్ దట్? డెఫినెట్గా చేస్తారు. ఓకే. ఏమి లేదు, ఐమ్ జస్ట్ ఆస్కింగ్. మనకు కావాల్సిందా మనం చేసుకున్నాం కదా, మనం రైటింగ్ చేసుకున్నాం. మనం ఏంటంటే ఇప్పుడు కాంతాలాగా ఈ మూవీ వచ్చిన తర్వాత కాంతాకు ముందు కాంతాకు వెనుక నా లైఫే మారిపోవు, సైకలాజికల్గానే మారిపోవు. అంత ఇంపాక్ట్ వచ్చింది సార్ ఇది? అలాంటి డెప్త్ అనే స్క్రిప్ట్ ఇది. ఓకే, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. అంటే మీకు ఇంత ఫిల్మోగ్రఫీ ఉండి ఇన్ని ఫిల్మ్స్ చేసిన తర్వాత కూడా కాంతా ఫిల్మ్ బిఫోర్, కాంతా ఫిల్మ్ సో 3-4 మూవీస్ అలా చేసింది. సుబ్రహ్మణ్యపురం, వడ చెన్నై, విచారణై, ఇలా చేసింది. విచారణ చేసిన పోలీస్ యూనిఫామ్ వేయొద్దు, ఇంకా దీనికన్నా పోలీసులో ఏమి వచ్చేసి మనకు అని చెప్పి 20-30 ఫిల్మ్స్ పోలీసుని చెప్తాలే లేదు అని చెప్పేస్తాం. అలా ఒక్కొక్క ఫిల్మ్ మనల్ని, అంటే అందులో ఆ క్యారెక్టర్లో మీరు హై చూస్తే మళ్ళీ అలాంటి క్యారెక్టర్ వచ్చినా నో చెప్తారు, నో చెప్తారు. ఓకే, ఓకే. బట్ రీసెంట్గా ఇడ్లీ కడాయి చూసాను సార్, అది కూడా ఒకసారి స్టార్ట్ చేశాను. ఆ పల్లెటూరు నేటివిటీ ఎవ్రీథింగ్ చూసేసరికి చాలా సాఫ్ట్గా అలా వెళ్ళిపోయింది. బాగుంది మీ క్యారెక్టర్. కొన్ని సార్ మనం అనుకుంటాం కానీ కొన్ని రీచ్ అవ్వవు పీపుల్కి, కానీ అవి థియేటర్లో రీచ్ అవ్వకపోవచ్చు. రీచ్ అయ్యిందా అవ్వలేదా అనేది మన ప్రాబ్లం కాదు, అది ఆడియన్స్ వాళ్ళకి ఎప్పుడు కావాలని చూసుకుంటారు. మనకు ఆ టైంలో కలెక్షన్స్ రాలేదు లేదా, మనం ఇప్పుడు బిజినెస్లో దీని అన్ని బిజినెస్ అయిపోయింది కదా, దానికి అది ఆ ప్రాబ్లం వస్తుంది. బట్ అంతా రీచ్ అవ్వకపోవడానికి మన చేతులు లేదు. సూపర్ ప్రాజెక్ట్గా ఉండే ఎక్స్ట్రానరీ ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్ రీచ్ అవ్వదు. ఓ 10 years తర్వాత వచ్చి చెప్తారు అది సూపర్ అండి అని, అదే ఇది అప్పుడే చెప్పొచ్చు కదా. అది మన చేతులు లేదు. అది వచ్చి అది పర్ఫెక్ట్గా ప్రపంచం సపోర్ట్ చేసి అలా వచ్చి తీసుకొచ్చి పెట్టి, అది మన చేతులు లేదు. అది ఆ టైం, మన టైం, మనం చేసిన పని, ఆ స్క్రిప్ట్, కంటెంట్, ఇదన్నీ కలిసి ఓ పాయింట్కి వచ్చు, అది మన చేతులు లేదు. అంటే మీరు కాంప్రమైజ్ అవుతారా సార్? ఇప్పుడు అన్నీ ఒప్పుకున్న తర్వాత మనకి స్టోరీ వెళ్తుంది. యాజ్ ఎ డైరెక్టర్కి వెళ్ళినప్పుడు బడ్జెట్స్ కానీ ఎడిటింగ్ టేబుల్లో జరిగేవి కానీ కాంప్రమైజ్ అవుతారా ఎక్కడైనా? ఎనీ మీరు డైరెక్టర్గా కాంప్రమైజ్ అవ్వను, నో కాంప్రమైజ్. యాక్టర్గా కాంప్రమైజ్. ఓకే. మనం యాక్ట్ చేసింది రాదు, కట్ చేసేస్తారు. ఒక్కొక్క ఫిల్మ్, స్మాల్ ఫిల్మ్ మాట్లాడిన శాలరీ ఉండదు. పెద్ద ఫిల్మ్లోనే ఒక్కొక్కరు మాట్లాడినది ఉండదు. లాస్ట్ మినిట్లో వచ్చి ఏదో ఒకటి చెప్తారు. దాని ఓకే రండి వెళ్తాం, నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయారు. ఓకే. ఈ ఐడియాలజీ ఎప్పటి నుంచి సార్ మీరు మారింది? మొత్తం ఎవ్రీథింగ్ లైట్ హార్టెడ్గా తీసుకోవడం ఎప్పుడు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి. ఓకే, ఓకే. అండ్ కొంచెం బ్యాక్డ్రాప్కి వెళ్తే మీరు విన్నాను 10,000 ఎపిసోడ్స్ అలా షార్ట్ చేశారని టీవీస్. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ అప్పటి నుంచి? అదే ఎక్స్పీరియన్స్ నాకు ఇది తెలియదు. 10,000 ఎపిసోడ్స్ మీరు డైరెక్ట్ చేశారని ఎవ్రీథింగ్. 7,000 ఎపిసోడ్ పని చేసాము, 3,000 ఎపిసోడ్ మనం డైరెక్ట్ చేసాము. ఇది అదే పని, మన పని అదే కదా. ఆ పనిని చేస్తే అలానే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది వేరే ఒకటి ఉంది. అలా అంతా నా ఈ పని చేయగానే కమిట్మెంట్ పెట్టుకోను, ఎంత ఎప్పుడు కలితే జంప్ అవుతున్నాను, అలానే పెట్టుకున్నాను. నా అన్ని ఎపిసోడ్ చేస్తే కూడా నా సంబంధం లేని కార్లు, ఇల్లు తీసుకుని ఆ మంత్లీ ఈఎంఐలో లాక్ అయ్యి అలా లేదు. నా ఫ్రీగా పట్టుకున్నాను. అందుకే సుబ్రహ్మణ్యపురం వచ్చిన అందరినీ పట్టుకుని అందరికి ఇచ్చేసి అలానే ఎస్కేప్ అయ్యాను. అప్పటి నుంచి టెన్షన్ అదే చెప్పాను, నేను అందరికీ చెప్పాను, నువ్వు నచ్చింది దొరికితే ఓకే, నువ్వు దాని కమిట్మెంట్ పెట్టుకో, సెటిల్ అయ్యో. లేదు మన మైండ్లో ఉన్నది వేరే ఒకటి, మనం వచ్చి ఇక్కడ ఉన్నాము అలా అంతా దీనిలో కమిట్మెంట్ పెట్టకూడదు. ఓ బైక్దా పట్టుకున్నాను, బైక్లో ఉంటాను. నా బైక్లో అప్పుడు ఉండగానే అన్ని డైరెక్టర్ కారు తీస్తారు, నా బైక్లో తిరుగుతా ఇప్పటికి. అప్పుడు ఆ టైం ఎందుకంటే ఎనీ టైం ఐ కెన్ జంప్. ఎందుకంటే ఇది కాదు నా ఏరియా, నాకు వేరే ఒకటి ఉంది, అలా పట్టుకుంటాం. ఇప్పుడు చాలామంది పాపం కమిట్మెంట్ కోసమే తిరుగుతున్నారు. అయ్యో ఏదో కమిట్మెంట్లో లాక్ అయిపోయి వాళ్ళకి నచ్చని పని చూసుకుని దానినే నచ్చని పని చూస్తేనే మన ఆత్మ డిస్టర్బ్ అయిపోవు. దానిలో ఎంత సంబంధం లేదనే ప్రాబ్లమ్స్ అన్నీ బాడీలో వచ్చు. నచ్చిన పని చూడాలి. అలా అంతా ఇప్పుడు దొరికిన పనిని కొంచెం ఈజీగా పట్టుకుంటాం, నచ్చిన పనికి వెళ్ళడానికి మనకి ఈజీగా ఉండే వే. ట్రూ సార్. నేను మొన్న లాస్ట్ 1-2 months ఇదే కన్ఫ్యూజన్ అలా అనుకో, కరెక్ట్గా ఉండు, సంబంధం లేదని కమిట్మెంట్ పట్టుకోకూడదు.
నువ్వు నచ్చినది చేయాలంటే సంబంధం లేదు, ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉంటే ఎనీ టైం యూ కెన్ జంప్ పోయి నువ్వు ఏది నీకు మైండ్లో కూల్గా ప్రసెంట్గా మనం ఈ పని చేయడానికి వచ్చాము ఎప్పుడు చెప్పావు ఆ పని చేయొచ్చు. ఎవరు చాలామందిని అడిగి చెప్తారు, నా ఒక 2 years ఈ పని చూసేసి దాని తర్వాత నాకు నచ్చింది చేస్తానని చెప్తారు. 2 years తర్వాత అడిగితే అదే చెప్తారు, 20 years తర్వాత అడిగితే అదే చెప్తారు. సేమ్ థింగ్ సార్, 6 years అయిపోయింది. అదే అక్కడనే యూటర్న్ వేసుకునే ఉంటారు, లూపులు కొట్టుకునే. అది కాదు, మనకు నచ్చింది చేయాలంటే జంప్ చేయాలి. జంప్ చేయడానికి ఫ్రీగా ఉండాలి, వెయిట్ లేకుండా ఉండాలి. బట్ నిజం సార్, ఆ టైంలో రిస్క్ తీసుకోవడానికి కొంచెం చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎవ్రీథింగ్ ఈ ఫ్యామిలీ కమిట్మెంట్, లైఫే రిస్క్ అండి. ఇది ఒక్కొక్క సెకండ్ రిస్క్. దీనిలో ఏమి రిస్క్ తీసుకోవడమే, హ్యాపీగా ఉండదు. సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు వాట్సాప్ వాడలేదు అన్నారు కదా, అంటే దట్స్ యువర్ కాల్. వాట్సాప్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది. మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ టికెట్కి యూజ్ చేస్తా, నా కంపెనీస్లోని నాకు వేసే టికెట్లకు యూజ్ చేస్తాను. కానీ నా దగ్గర యూట్యూబ్ లేదు, ట్విట్టర్ లేదు, ఏది లేదు. ఎలా మరి అవుట్ సైడ్ న్యూస్ ఏంటి? ఎందుకు అది డస్ట్బిన్ లాగా వాళ్ళ బాధలు ప్రాబ్లం అన్నీ కొంచెం వేసేసి వెళ్ళిపోతారు. అది వద్దు. మన పని చూడడానికి టైం లేదు, ఇది వాళ్ళ దీన్ని మనం ఎందుకు చూడము అలానే వెళ్ళిపోయింది. నా దగ్గర ఇప్పుడు ఏం లేదు, సగం అక్కడే గోలంతా. ఏదో ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే ఇప్పుడు మన ఫ్రెండ్ వాళ్ళు వచ్చి మన దగ్గర చూపిస్తారు, ఈ ప్రాబ్లం జరుగుతుంది, ఇది అయింది అని చెప్తారు. ఓకే, అలా వినేసి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా మీ స్కూల్ వచ్చేసి ఎవరైనా ఏదైనా స్టోరీ చెప్పాలంటే వచ్చి చెప్పాల్సిందే, లైక్ స్టోరీ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే పిచ్ డెస్క్లు పంపించేసి చదివమంటారు కదా, అలా కాకుండా ఎవరైనా వచ్చి వాళ్ళు చెప్పి వినేది వేరే, అదిదా సోల్తో ఉండు. ఒకటి చెప్పాలి, మనం వినాలి, తర్వాత బౌండెడ్ స్క్రిప్ట్ చదవాలి, ఇదే సోల్తో ఉండు. ఓకే, పిచ్ డెక్లు అన్నీనే ఇంప్రెసివ్, మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అలాంటిది నీకు కలర్గా వేసేదన్న పిచ్ డెక్. అది దానినే ఆ బేసికే చీటింగ్ దాన్ని, దాన్ని చూసి మనం ఏం జడ్జ్ చేయము. ట్రూ. ఫైనల్గా ఒక థింగ్ సార్, ఈ జర్నీలో ఇందాక మీరు అన్నారు కదా, అంటే కొంచెం ఫ్రీగా ఉంచుకుంటే మనకు కావాల్సింది అవ్వచ్చు అని. సో మీకు ఇప్పుడు ఏంటి ఇంకా తీరింది ఏముందా? ఎనీథింగ్ ఈ డైరెక్షన్ కానీ ఎనీథింగ్ గోల్ ఏమైనా ఉందా? ఫైనల్ గోల్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్, సాటిస్ఫై అవ్వడానికి. నా ఎప్పుడో సాటిస్ఫై అయిపోయాను. నా ఏది కావాలని వచ్చానో అది ఎప్పుడో నాకు దొరికింది. ఇదన్నీ బోనసే. అందుకే నా హ్యాపీగా నా వచ్చిన పని నచ్చిన పని చూసి సరిపోయింది. ఓకే, నా 120 రూపీస్ తీసుకొచ్చాం మా నాన్న ప్యాకెట్లో నుంచి. ఓకే, అది ఎప్పుడో వచ్చింది నాకు. హ్యాపీ. ఫైనల్ వర్డ్ అబౌట్ కాంతా మన అందరి లోపల ఉంది ఈగో. అది ఫిల్మ్లో మాత్రం కాదు, చూసామంది అందరికి దగ్గర ఉంది. ఆ పర్సంటేజ్ని తక్కువ చేయండి. ఓకే, ముందున్న మనిషిని ప్రేమతో చూడండి, వాళ్ళకి ఏదో ప్రాబ్లంతో వాళ్ళ చేయి పట్టుకోండి. అది చెప్పించే ఫిల్మ్ ఇది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దా జంప్ చేయి.